सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा. హలో అండి, అందరికీ నమస్కారం. మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరమున మనము 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. సో అందరికీ జై హింద్, జై భారత్. ఈ స్వాతంత్ర దినోత్సవ పండగ శుభాకాంక్షలు జరుపుకునేందుకు అందరూ రెడీగా ఉన్నారని కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మన స్వాతంత్ర దినోత్సవం గురించి మీకు తెలియని ఒక టాప్ 10 ఫ్యాక్ట్స్, 10 విషయాలు మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాం. సో అందరూ జై హింద్, జై భారత్ అని నినాదంలో ఉండండి. సో అందరు కూడా మన భారతదేశాన్ని గౌరవిద్దాం, మన భారతదేశాన్ని గురించి తెలుసుకుందాం, మనం భారతీయులుగా గుర్తించుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్లు, ఈ వీడియో అండ్ ఆడియోస్ అన్నీ కూడా కష్టపడి సంపాదించి, కష్టపడి కొంచెం శ్రమపడి చేస్తున్నాం. దయచేసి మా కష్టాన్ని గుర్తిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోలో కొత్త విషయాలు చెప్తున్నాను. ఈ కొత్త విషయాలు మీకు ఏవైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. లేదు తెలీదు, మేము కొత్తగా వింటున్నామంటే దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి బ్రదర్. ఫ్యాక్ట్ నెంబర్ 1 ఫ్రెండ్స్, ఇండియా గెట్స్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ద రివర్ ఇండస్. అంటే మన భారతదేశపు పేరేమొచ్చి ఇండస్ అనే నది ద్వారా తెచ్చుకున్నది. ఫ్యాక్ట్ నెంబర్ 2 ఫ్రెండ్స్, ద మూమెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్ బిగిన్స్ విత్ క్విట్ ఇండియా మూమెంట్ ఇన్ 1942. అంటే భారతదేశానికి స్వతంత్రం కావాలని చాలా ఉద్యమాలు జరిగాయి, కానీ ముఖ్యంగా ఒక ఉద్యమం జరిగిందండి. 1942లో క్విట్ ఇండియా మూమెంట్ మన గాంధీ గారు మొదలుపెట్టారు. ఆ ఉద్యమంతో ఇండిపెండెన్స్, అదే స్వాతంత్రం గురించి గట్టిగా పోరాటం జరిగింది అప్పట్లో. ఫ్యాక్ట్ నెంబర్ 3 లార్డ్ మౌంట్ బ్యాటన్ చూస్ 15th August 1947 యాజ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ డే టు కమరబుల్ విక్టరీ ఆఫ్ ద ఎల్ఈడి ఫోర్సెస్ ఈ కమాండెడ్ ఓవర్ జపాన్ ఇన్ వరల్డ్ వార్ II ఆన్ 15th August 1945. అంటే ఏమిటంటే 1945 వరల్డ్ వార్ II సమయంలో జపాన్కి ఇండిపెండెన్స్ వచ్చిందండి. అయితే దాంతోపాటు మన భారతదేశానికి కూడా ఒక ఇండిపెండెన్స్ రావాలని అప్పట్లో లార్డ్ మౌంట్ బ్యాటన్ అనే వ్యక్తి మన భారతదేశానికి 1947 ఆగస్టు 15న సేమ్ జపాన్ లాగే ఆగస్టు 15న మనకి ఇండిపెండెన్స్లో రావడానికి అతను కూడా సహాయపడ్డాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4 ఫ్రెండ్స్, ఇట్ వాజ్ ఏ ప్యారిస్ బెకన్ స్క్వేర్ ఇన్ కల్కత్తా దట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఏ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా వాజ్ రైజ్డ్ ఆన్ August 7, 1906. ఇన్ దట్ టైమ్ ద ఫ్లాగ్ ఆఫ్ ఇండియా హ్యాస్ 3 కలర్స్, గ్రీన్, ఎల్లో అండ్ రెడ్. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మన కల్కత్తా అనే నగరంలో ఫస్ట్ టైం మన భారతదేశ జెండా ఎగిరింది. అయితే ఆగస్టు 7, 1906లో కల్కత్తాలో ఎగిరిన మొట్టమొదటి భారతీయ జెండా అప్పట్లో ఆకుపచ్చ, పసుపు, ఎరుపు ఈ 3 రంగులతో అప్పట్లో ఈ జెండాని అయితే ఎగరేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 5 ఆన్ ద ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ అవర్ ఇండియాస్ ఇండిపెండెన్స్ వీ డు నాట్ హ్యావ్ నేషనల్ యాంథమ్. ఫ్రెండ్స్, అంటే మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది కదా. అయితే ఆ స్వాతంత్రం వచ్చినప్పుడు మనకి ఎటువంటి జాతీయ గీతం లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 6 జనగణమన వాజ్ పబ్లిష్డ్ ఇన్ బెంగాలీ ఇన్ 1911 అండ్ వాజ్ డిక్లేర్డ్ అవర్ నేషనల్ యాంథమ్ ఇన్ 1950. అంటే ఫ్రెండ్స్, మన జనగణమన జాతీయ గీతం ఉంది కదా, అయితే 1911లో బెంగాల్లో అది పబ్లిష్ చేశారు బెంగాలీ భాషలో. అయితే తర్వాత 1950 అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1950లో మన జాతీయ గీతంగా జనగణమనని డిక్లేర్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 7 ఫ్రెండ్స్, on August 15th, 1947, 1 rupee is equal to $1 and the price of gold
రూ. 88 పర్ 10 గ్రామ్స్. అంటే ఫ్రెండ్స్ మనకి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది కదా, అప్పట్లో రూపాయి $1తో సమానంగా ఉండేది. అయితే అప్పట్లో 10 గ్రాముల గోల్డ్ ధర ఎంత ఉంది అంటే 88.62 రూపీస్, అంటే రూ. 88.62 ఉండేది. ఫ్యాక్ట్ నెంబర్ 8. అవర్ నేషనల్ ఫ్లాగ్ వాజ్ క్రియేటెడ్ బై ద తెలుగు మ్యాన్. హిస్ నేమ్ యాజ్ పింగళి వెంకయ్య. అంటే మన భారత జాతీయ జెండాను మన తెలుగువారైన పింగళి వెంకయ్య గారు నిర్మించారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. మహాత్మా గాంధీ మిస్డ్ ద ఫస్ట్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ యాజ్ హీ వాజ్ ఫాస్టింగ్ అగెనెస్ట్ హిందూ ముస్లిం రియోట్స్ ఇన్ బెంగాల్. అంటే ఫ్రెండ్స్ మహాత్మా గాంధీ గారు మొదటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనలేదు. అయితే అప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే హిందూ ముస్లింల మధ్య గొడవలు అవుతుంటే అతను నిరాహార దీక్ష చేశాడు. ఆ నిరాహార దీక్ష బెంగాల్ రీజన్లో చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఇండియా సెలబ్రేట్స్ ఇట్స్ ఇండిపెండెన్స్ డే అలాంగ్ ద సౌత్ ఆఫ్రికా, రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో అండ్ లిచిస్టీన్. అంటే ఫ్రెండ్స్ మన ఇండియాకి స్వాతంత్రం వచ్చినట్లే ఇంకొన్ని దేశాలకు కూడా అప్పట్లో మనతోనే పాటు స్వాతంత్రం వచ్చింది. అయితే ఆ దేశాల పేరు ఏమిటంటే సౌత్ కొరియా, కాంగో, లిచిస్టీన్. ఫ్రెండ్స్ ఇవే ఫ్రెండ్స్ మీకు చెప్పవలసిన 10 ఫ్యాక్ట్లు. ఈ 10 ఫ్యాక్ట్లు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ 10 ఫ్యాక్ట్లు మీరు కొత్తగా వింటే దయచేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఇది నేను వింటున్నానని. ఇంకా మీకు చెప్పొచ్చేది ఏంటంటే దయచేసి మన జాతీయ జెండాని కాటన్ క్లాత్తో డెకరేట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ కాటన్ క్లాత్ ఉంటే దయచేసి డెకరేట్ చేసి ఫ్లాగ్ హోస్టింగ్ చేయండి. ఎటువంటి పాలిస్టర్ క్లాత్స్ కానీ, ఎటువంటి పాలిథిన్, ఎటువంటి ప్లాస్టిక్ క్లాత్స్ కానీ దయచేసి ఉపయోగించకండి. ఎందుకంటే మన నేషన్ని కాపాడుకోవాలి అందుకనే. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్. ఫ్రెండ్స్ ఇంక ఫైనల్గా ఏమిటంటే స్వాతంత్రం అంటే మనుషులకే కాదు జంతువులకి, పక్షులకు కూడా. దయచేసి వాటిని కూడా సంరక్షించండి. బాయ్ ఫ్రెండ్స్.